హైదరాబాద్ సైదాబాద్ చౌరస్తాలోని మాణిక్ ప్రభు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. नीचे నేను డి సత్యనారాయణ. ఈ ఏరియా సైదాబాద్ ఎర్కల బస్తీ నుంచి మాట్లాడుతున్నా. మా బస్తీలో మాణిక్ ప్రభు హాస్పిటల్ ఉంది. దాని కింద సెల్లార్ ఉంది. సెల్లార్ లోపల నుంచి ఆయుర్వేద మందులు తయారు చేస్తాడు మాణిక్రావు, డాక్టర్ మాణిక్రావు గారు మీ మందులు తయారు చేస్తాడు. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ అయిన లోపల దాంట్లో నుంచి చాలా పొగ వచ్చింది. ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుందో మొదట మాకు అర్థం కాలేదు. పొగ వచ్చిన తర్వాత మేము ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి ఫైర్ ఇంజనీర్ని తెప్పించాము. ఫైనల్గా చూస్తే ఆయన సెల్లార్ నుంచి మొత్తం పొగ వస్తుంది. ఆ మందులు తయారు చేసేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగినట్టుంది. దానివల్ల చాలా పొగ, ఇంటి పక్కలంతా పొగ వచ్చేసింది. అసలు మేము ఉండలేకపోతున్నాం, పీల్చుకోలేకపోతున్నాం గాలి. అందుకని ఫైర్ స్టేషన్ పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నీళ్లు చల్లి మొత్తం చల్లార్చిపోయిన ఈయన మాణిక్రావు, డాక్టర్ మాణిక్రావు 1993 నుంచి ఆయుర్వేద మందులు తయారు చేస్తుంటాడు సెల్లార్ లోపల. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. ఆయన ఎవరైనా వస్తే మున్సిపాలిటీ నుంచి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ముట్ట చెప్పేసి ఆయన కేసు క్లోజ్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాము. రోజు పోయి చెప్తూ ఉంటాము, ఈ మందులు తయారు చేయొద్దు, చేదు వాసన వస్తుంది, బాగా హెల్త్ పాడైపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించుకోవడం మనిషి. ఈ విషయం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆయనకి ఆ సెల్లార్ లోపల తయారు చేయడం, మందులు తయారు చేయడం అనేది బంద్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దానికి అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి మందులు తయారు చేయడం కరెక్ట్ కాదు. అందుకని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తయారు చేసే మాణిక్రావు గారికి కానీ మిగతా డిపార్ట్మెంట్లు ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో లైసెన్స్ ఉండకూడదు. ఆయన ఎందుకు తయారు చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్స్ వచ్చి అది ఎంక్వైరీ చేసి దాన్ని మూపేయగలరని మనవి. ఈ సైదాబాద్ ఏరియాలో డీసీపీ ఆఫీస్ పక్కన, డీసీపీ ఆఫీస్ నుంచి సైదాబాద్ కాలనీకి పోయే రోడ్లో రైట్ సైడ్లో డాక్టర్ మాణిక్ ప్రభు హాస్పిటల్ ఉంది. పైన హాస్పిటల్ ఉంటుంది, కింద సెర్లర్లో మందులు తయారు చేస్తుంటాడు ఆయన. ఈ ఏరియా పేరు సైదాబాద్ మాణిక్ ప్రభు హాస్పిటల్.